ఫీజు రియంబర్స్మెంట్లు చేసి వాళ్ళకు చదివించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు చేశారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ అని చెప్పినారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఫస్ట్ దళితుడికి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అక్కడికెళ్ళే వాళ్ళ మాట తప్పుకున్నారు. దళితుడు సీఎం చేయలేదు, ఉన్న దళిత డిప్యూటీ సీఎంకి కూడా తీసి పడేసినారు. మళ్ళా రైతులు ఈరోజు బాధపడుతున్నారు, వాళ్ళకు రుణాలు మాఫీ కాలేవు, వాళ్ళు ఇంకా దాని మీదకి వెళ్ళి వర్షాలు పడతలేవు, వాళ్ళకు ఆదుకునే నాదుడు అవ్వలేడు. మన యువకులకు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తానని ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడా లేదు. ఇంకా ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు ఎక్కడా కనబడటం లేదు. మైనారిటీస్కి 12% రిజర్వేషన్ అన్నాడు. 12% రిజర్వేషన్ ఎక్కడ ఉంది? అన్ని ఉట్టి మాటలు, ఖాళీ ప్లీనరీలు, వాళ్ళు కూర్చొని డిస్కషన్లు, ఫామ్ హౌస్లో కూర్చొని మాటలు ఇవే నడుస్తున్నాయి. కానీ ప్రజల బాధలు ఏమి తీరుతలేవు. ఈరోజు నీటి సమస్య ఊరికి ఉంది. ఎవ్వరు ఏ టీఆర్ఎస్ నాయకుడు వచ్చి నీటి సమస్యను ఆదుకోవడానికి ఉన్నారు? ఎవ్వరు ఒక్క ఊర్లో కనిపిస్తలేరు. ఖాళీ వాళ్ళు ఏసీలలో కూర్చొని వాళ్ళు డబ్బులు తిని పండుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, తాండూరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కలిసి ముందు వచ్చే రోజులలో అగర్ దీనికి వీళ్ళు పరిష్కారాలు చేయకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి కిందికి తిప్పేంత వరకు ఉంటామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.